Hi viewers, welcome to Telugu Job Portal. CSIR Central Institute of Medicinal and Aromatic Plants ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ తెలంగాణ వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీ ఉమెన్ పీడబ్ల్యూడి ఈ కేటగిరీ చెందిన వారు ఉంటే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ముందు ఆన్లైన్ అప్లై చేయాలి, తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లై చేయవలసి ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ పూర్తి సమాచారం 1 by 1 చూద్దాం. మన హైదరాబాద్లో కూడా జాబ్ పోస్టింగ్ ఉంది. ఈ సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది లక్నోలో ఉంది. చాలామంది లక్నోను ఆలోచిస్తూ ఉంటారు. ఆర్గనైజేషన్ అక్కడ ఉంది, కానీ మీకు పోస్టింగ్ ఇండియాలో ఎక్కడైనా సరే వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సెలెక్ట్ అయిన తర్వాత అది లక్నో కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ లేదంటే పంతనగర్ ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో వాళ్ళకి ఎందుకంటే సిఎస్ఆర్ సంబంధించి ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళ యొక్క ల్యాబ్స్ అయితే ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఆర్ సంబంధించిన ల్యాబ్స్ ఇక్కడ హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని ఒకటి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మనకు 3-4 అలా ఉంటాయి. తర్వాత చెన్నై ఉంది, కర్ణాటక, ఇలా సౌత్లో కూడా చాలా వరకు ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్కడైతే వేకెన్సీ ఉందనుకుంటారో అక్కడికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అన్నిటికీ రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. ముందు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. దానికి 10th February లాస్ట్ డేట్. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని వాటికి సర్టిఫికేట్స్ అని అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా. దానికి 25th February ఈవినింగ్ 5:30 PM వరకు అవకాశం ఉంది. ప్లాంట్ సైన్స్ సంబంధించిన ఏరియాస్ ఆ యొక్క రీసెర్చ్ కానీ మొత్తం అంతా కూడా ఈ యొక్క ల్యాబ్లో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్. ఇక్కడ మీకు అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన పోస్టులని, టెక్నికల్ సంబంధించిన కేటగిరీ అనే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అసలు ఆ డెసిగ్నేషన్ ఏంటి, అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ వరకు ఎన్ని వేకెన్సీ ఇచ్చారు, పే స్కేల్ అంతా, తర్వాత ఏజ్ లిమిట్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవాలి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ, సెక్యూరిటీ అసిస్టెంట్ కానీ, జూనియర్ స్టెనోగ్రాఫర్, రిసెప్షనిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇవి వేకెన్సీస్ ప్రజెంట్ ఈ పోస్టులో భర్తీ చేస్తున్నారు మొత్తం అన్నీ కూడా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం. అందరూ అప్లై చేసుకునే పోస్టులు అంటే ఫ్రెషర్ అప్లై చేసుకునే వేకెన్సీ చూద్దాం. ముందుగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. ఇంటిమేట్ పాస్ అయి ఉండాలి. ముఖ్యంగా టైపింగ్ అని తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ అయితే 35 words, హిందీ అయితే 30 words టైప్ సామర్థ్యం ఉండాలి. ఇందులో మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు జాబ్ సంబంధించిన డ్యూటీస్ ఏమంటాయో కూడా ఇచ్చారు. మొత్తం అంతా కూడా క్లర్కల్ సంబంధించిన వర్క్ అంటే ఆఫీస్ సంబంధించిన టైపింగ్ జాబ్స్ కానీ, ఇంకా రిలేటెడ్ అదర్ ఆఫీస్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఉంటాయి. సో బయటకు వెళ్ళే పని అయితే లేదు. లక్నో కానీ, బెంగళూరు కానీ, పంతనగర్ కానీ, లేదా హైదరాబాద్లో కానీ ఎక్కడ సరే పోస్టింగ్ ఇస్తారు. ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎస్ఎన్పి కానీ వీటికి కూడా సేమ్ అండి. మీకు ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్, టైపింగ్ అనేది కామన్గా ఉంటుంది. ఇంగ్లీష్ అయితే 35 words, హిందీ అయితే 30 words. స్టెనోగ్రాఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన పోస్ట్ ఇది. 27 వరకు ఏజ్ లిమిట్. ఇంటిమేట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా వీళ్ళకి స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుంది. షార్ట్ అండ్ టెస్ట్ ఉంటుంది వీళ్ళకి. సో మిగతా పోస్ట్ ఉండగానే వాటికి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అడిగారు. అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. 35 వరకు ఏజ్ లిమిట్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్ఎన్ఏ కేటగిరీ 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంటిమేట్ పాస్ అయి ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో మీరు అకౌంటెంట్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది చదువు ఉండాలి. టైపింగ్ కూడా కామన్గా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ముఖ్యంగా వర్క్ ఏముంటుందంటే ఈ బిల్ సంబంధించిన పేమెంట్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఆటెండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాష్ బుక్స్ మీరు రాయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో మీరు డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ అకౌంట్స్ని మీరు ప్రిపేర్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ప్రతి పోస్ట్ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే దానికి ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది కింద ఇచ్చారు. అలాగే ప్రతి పోస్ట్ కూడా ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి టైపింగ్ టెస్ట్ ముందుగా వాళ్ళు వచ్చిన అప్లికేషన్ స్క్రూటినీ చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇన్వైట్ చేస్తారు ఎగ్జామినేషన్ కోసం. టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అది పాస్ అవ్వాలి. తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ ద్వారానే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ కానీ, సెక్యూరిటీ అసిస్టెంట్ కానీ సేమ్ ఇదే విధంగా మీకు స్కిల్ టెస్ట్ పోస్ట్ బట్టి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. రిసెప్షనిస్ట్
సో వీళ్ళకి ఏంటంటే పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది అని వాళ్ళు పెడతారు అది. ఇక సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ కూడా ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది. సో వాళ్ళు ఒక స్క్రీనింగ్ కమిటీని అపాయింట్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఎవరిని షార్ట్ లిస్ట్ చేయాలి, ఎవరికి ఇంటర్వ్యూ పెట్టాలని చెప్పేసి. టెక్నికల్ అసిస్టెంట్ వీళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ ఏముంటుంది, ఈ జూనియర్ సెకండరీ అసిస్టెంట్ పోస్ట్ తీసుకుంటే కనుక ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి ఆ స్థాయిలోనే మీకు ప్రశ్నలు ఉంటాయి, మరి హై లెవెల్ అయితే ఉండదు. మనకి పేపర్ 1 పేపర్ మొత్తం 2 కేటగిరీస్ ఉంటాయి. పేపర్ 1లో ఎవరైతే ఆ మినిమం మార్క్స్ అని తెచ్చుకుంటారో వాళ్ళకి పేపర్ 2 అవైలేట్ చేస్తారు. 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది. సిలబస్ ఏముంటుంది, ముందుగా పేపర్ 1 90 minutes టైం అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 questions 200 marks, అంటే ఎవ్రీ క్వశ్చన్కి 2 marks ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అయితే సిలబస్ ఏముంటుందంటే మనకి జనరల్ కంప్యూటర్ సిలబస్సే, అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, యాప్ట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్, ఇవన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో భాగం. మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా, యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా, బ్యాంకింగ్ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. కాకపోతే అది పీజీ స్థాయా, డిగ్రీయా, లేకపోతే ఇంటర్మీడియట్, 10th class ఆ లెవెల్ చూసుకోవాలి. ఇక్కడ లెవెల్ వచ్చి ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి ఆ స్థాయిలో మీకు ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పార్ట్ 2 జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రతి సెక్షన్కి 50 questions 150 marks, అంటే టోటల్ 300 marks మీకు ఇది పేపర్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 3 marks ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ పెడితే 1 mark కట్ చేస్తారు. ఇక్కడ మాత్రం నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. పేపర్ 2లో వచ్చిన మార్క్సే మీకు చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కానీ, సెక్యూరిటీ అసిస్టెంట్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ అవ్వచ్చు, ప్రతి దానికి కూడా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని తగ్గట్టుగా సిలబస్ ఏమి ఉంటుంది డీటెయిల్ ఇచ్చారు. మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ దగ్గర. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన ఏ డేట్ అంటే 10th February 2022 అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అది. తర్వాత హార్డ్ కాపీస్ మీరు పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ప్రతి జిరాక్స్ కాపీపై మీరు సెల్ఫ్ అటెస్ట్ అంటే మీరు సైన్ చేసి అప్లికేషన్ మీరు ఆర్గనైజేషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి, మీకు పేజ్ నెంబర్ 11లో ఉంటుంది ఈ యొక్క ఆప్షన్ అనేది. అంటే ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి మీకు చూపిస్తాను అది. తర్వాత ముందు ఏం చేయాలి, స్టెప్ 1 ఏముంటుంది, స్టెప్ 2 ఏముంటుంది, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అవి కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఫీజు, మీరు ఫీజు 100 rupees ఆన్లైన్ ద్వారా పే చేయాలి. అభ్యర్థి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, లేదా ఆల్ కేటగిరీ ఉమెన్ కానీ, పీడబ్ల్యూడీ కానీ అయ్యుండే కనుక వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో నెక్స్ట్ ఎవరికి పంపించాలి, మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు, ఫీజు పే చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఎక్కడైతే సైన్ చేయాలి మొత్తం సైన్ చేస్తారు. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటారు. అది ఒక ఎన్వలప్లో పెడతారు. ఆ యొక్క ఎన్వలప్ ఎవరికి పంపిస్తారంటే కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, CSIR, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్, పోస్ట్ ఆఫీస్ CIMAP, లక్నో 226015 ఇది అడ్రస్. 25th February లోపల మీ యొక్క అప్లికేషన్ అంటే ఈవినింగ్ 5:30 లోపల మీ యొక్క అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఆర్గనైజేషన్కి చేరిపోవాలి. తర్వాత ఎన్వలప్ పైన ముఖ్యంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, పోస్ట్ కోడ్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటి మొత్తం మీరు మెన్షన్ చేయాలి. తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, మీకు పేజ్ నెంబర్ 13లో అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ అంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకున్న డాక్యుమెంట్, ఫోటోగ్రాఫ్, సెల్ఫ్ అటెస్టెడ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, పీడబ్ల్యూడీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ కానీ, మీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఉండాలి. ఇది CSIR సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. మీకు లెఫ్ట్ సైడ్ ఏమో నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఉంటుంది, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఏమో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ అంటే ముందుగా ఏం చేయాలి, తర్వాత ఫీజు ఎలా పే చేయాలి, ఫైనల్గా అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఎవరికి సబ్మిట్ చేయాలి, ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో PDF ఇచ్చారో అది కూడా చూపిస్తాను మీకు. ముందుగా రిజిస్టర్ ఆన్లైన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది యూజర్ ఐడి, పాస్వర్డ్, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఈ సెక్యూరిటీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. కాకపోతే కొత్త వారంతో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడే మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలి, అసలు ఏం ఉండాలి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ చూసుకుని ఆ అగ్రి అనాలి మీరు. ఈ విధంగా వస్తుంది, పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ యొక్క కేటగిరీ ఏంటి, ఈమెయిల్ ఐడి, మీ యొక్క నేమ్ ఇవన్నీ అడుగుతారు, మొబైల్ నెంబర్ అడుగుతారు. మొత్తం మీరు సబ్మిట్ చేస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, సైన్ ఇన్. సో మీకు ఏంటంటే పక్కన ఇంకొక PDF అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే వెబ్సైట్ ఏమి ఓపెన్ చేయాలి, ఏం సెలెక్ట్ చేయాలి, మీకు ఏమైతే చూపించిన ఆప్షన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు స్క్రీన్ షాట్స్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మీకు ఇందులో ఉంటుందన్నమాట.
సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి. సో ఇక్కడ పోస్ట్ ఉన్నారు కదా, ఏ పోస్ట్కి అప్పుడు మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మొత్తం తర్వాత పే స్కేల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడే మీకు బేసిక్ పే ఉంటుంది. బేసిక్ పేతో పాటుగా ఇతర అలవెన్స్లు కలుపుకుంటే అది ఎంతవరకు వస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి చాలా క్లియర్గా ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏముంటుంది మొత్తం ఉంటుంది, పక్కన అప్లై లింక్ ఉంటుంది. తర్వాత స్టెప్ 2 మీకు ఇక్కడ ఫీజు పేమెంట్ ఉంటుంది. ఫీజు పేమెంట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. డిక్లరేషన్ టిక్ చేసి ప్రొసీడ్ అనాలి. ఇక్కడ పేమెంట్ సంబంధించిన కేటగిరీ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒక ఫీజు సంబంధించిన పోర్టల్లో చాలా నోటిఫికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి కరెంట్. సో మీరు ఏది అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీకు నేమ్ కానీ, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మొత్తం ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ఏదైనా ఒక ఫార్మాట్లో మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఫీజు పేడ్ అని చెప్పేసి. అప్పుడు మీరు స్టెప్ 2 ఫిల్ ఫామ్ అని ఉంటుంది, ఫామ్ ఫిల్ చేయాలి. అంతా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అని చూపిస్తుంది. ఇక్కడ చివరిలో ప్రింట్ ఫామ్ అంటే మీ అప్లికేషన్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో కింద సేవ్ అయిపోతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇదేంటంటే ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ఇన్ఫర్మేషన్. చాలా మంది డౌట్ అయితే ఉంటుంది, పే స్కేల్ ఎంతవరకు ఉండొచ్చు, ఎక్కడెక్కడో పోస్టింగ్ ఇస్తారు కదా, మనకు సరిపోతుందా లేదని చెప్పేసి. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ ఏమైతే పోస్టులు చెప్పానో ఆ పక్కన ఉంటుంది మీకు. ఇక్కడ వచ్చి అది ఏ పే స్కేల్ ఎటువంటి పే స్కేల్, ఆ యొక్క పే మెట్రిక్స్ లెవెల్ ఏంటి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని పక్కన టోటల్ ఎమ్యూల్మెంట్స్ అంటే పే స్కేల్తో పాటుగా ఇతర అలవెన్స్లు అన్ని కలుపుకుంటే ఎంతవరకు వస్తుంది. 31,438 రూపీస్ ఉంది. తర్వాత 48,000 ఉంది, 57 ఉంది, ఇందులో 1 lakh అబోవ్ కూడా ఉంది, 93,000 ఉంది, 57,000 ఉంది. ఇలా కొన్ని పోస్టులకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవసరం. సో వాటికి ఎక్కువ పే స్కేల్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏంటంటే 30,000 ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ ఏజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. 10th February ఏజ్ చెక్ చేసుకోండి. ఇక 28 ఇచ్చారు కదా, ఇవే కాకుండా మీకు గవర్నమెంట్ సంబంధించిన గైడెన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అంటే SC ST వారికి 5 years, OBC వారికి 3 years ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్ పేజ్ నెంబర్ 1లోనే ఈ పూర్తి సమాచారం ఉంటుంది. ఒక టేబుల్ ఇచ్చారా, టేబుల్ చెక్ చేసుకుంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇది ఫ్రెండ్స్ మనకి CSIR సంబంధించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.